హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. హెల్దీ లైఫ్ ని లీడ్ చేయాలంటే వెయిట్ లాస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో వెయిట్ లాస్ అనేది కూడా మనం ఎలాంటి పద్ధతిలో అంటే అలాంటి కాకుండా ఈజీగా న్యాచురల్ వేలో అవ్వాలి అంటే మనకి ఫిట్ ఇన్ 6 అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు. ఇందులో ఏంటంటే మనకి స్లీప్ గురించి కావచ్చు, అలాగే అడిక్షన్ గురించి కావచ్చు, అన్నిటి గురించి, డైట్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో దీని గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్ అసలు లిపోసెక్షన్ అంటే ఏంటి సార్? సో ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఓకే. నిన్న ఒక 1 మంత్ ముందు ఒక లేడీ వచ్చిందనమాట. వచ్చింది చెప్తుంది, సార్ నాకు పీసీఓడి ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అన్నీ నాకు 6 మంత్స్ నుంచే డెవలప్ అయ్యాయి, బీపీ వచ్చింది. యంగ్, మేబీ ఒక 27-28 ఇయర్స్ ఉండొచ్చు, యంగ్. సో నాకు బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, పీసీఓడి వచ్చింది, ఫైబ్రాయిడ్స్ వచ్చింది, ఈ 6 మంత్స్ నుంచే వచ్చాయి సార్ అని చెప్తుంది అనమాట. మాకు డీప్లో డిగ్ చేస్తుంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్, ఏదో దాచిపెడుతుంది అని అర్థమైందని. ఇంకా నా క్వశ్చనింగ్ ఇంకా తట్టుకోలేక ఆమె ఓపెన్ అయిపోయింది. ఆమె చెప్పింది ఏంటంటే ఆమె పెద్ద సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అంట. సో నాకు తెలియదు, తర్వాత చూస్తే ఆమె మంచి ఇన్స్టాగ్రామ్లో కొన్ని మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి. ఈవెన్ సినిమా ప్రోగ్రామ్స్ ఉంటాయి చూడండి, అంటే స్టేజ్ మన సుమా చేస్తూ ఉంటారు హోస్టింగ్, అట్లా చాలా వాటికి చేసింది ఆమె. సో నాకు తెలియదు అనమాట. ఆమె వెళ్ళిపోయినాక ఆమె పేరుతో చెక్ చేస్తే ఇవన్నీ దొరికాయి. ఆమె చెప్పింది, సార్ నేను అసలు మీకు నిజం చెప్తానని చెప్పి నేను ఇట్లా హోస్టింగ్ చేస్తాను, నాకు మిలియన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నాయి, ఆమె అంతా చూపించింది. ఆమె చూడడానికి బాగుందన్నమాట. ఏంటంటే స్ట్రక్చరు, ఫిగరు మొత్తం అంతా కరెక్ట్గా ఉందన్నమాట. ఆమె చెప్పింది ఏంటంటే, సార్ నేను దీన్ని మెయింటైన్ చేయడానికి లైపోసక్షన్ చేయించుకున్నాను. సో నేను 6 to 7 times లైపోసక్షన్ చేయించుకున్నాను. సో దాని తర్వాత నా పరిస్థితి ఏంది చూడండి అని ఇట్లా ఎత్తి చూపించింది. ఎత్తి చూపిస్తే ఆమెకి మొత్తం కోతలు, ఇక్కడ అబ్డామిన్ మొత్తం కోతలు, అన్ని పచ్చి పుండ్లు, అసలు హీల్ కావట్లేదు, దాంట్లోంచి పస్ రావడము, దాంట్లోంచి బ్లడ్ రావడము, అసలు ఈ నావెల్ ఉంటుంది చూసారా, ఈ బొడ్డు అనేది బొడ్డు లేదు ఆమెకి, అది కూడా కట్ చేసి తీసేసారు. అక్కడి నుంచి బ్లడ్ పస్సు వస్తుంది. అంటే ఇప్పుడు లైపోసెక్షన్ అంటే మన బరువు తగ్గడం కోసం స్కిన్ కట్ చేస్తారా? కట్ చేస్తారు. స్కిన్ కింద ఏదైతే ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ ని తీసేస్తారు అనమాట. అంటే కోసి తీసేస్తారు. ఒకసారి కోయిపించుకునింది 6 to 7 times కోయిపించుకుని, ఎందుకంటే ఇది మెయింటైన్ చేయాలి, స్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి ఆమె ప్రొఫెషనల్ అలాంటిది కాబట్టి. సో ఆమెకు అవసరం కాబట్టి చేయించుకునేది. సార్ ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వడం కోసం చేయించుకున్న తర్వాత మళ్ళీ మనం వెయిట్ గెయిన్ అవ్వవా? అదే డెఫినెట్గా. ఆమెకి ఏమైందంటే ఆ లైపోసెక్షన్ ఎప్పుడైతే చేయించుకునిందో తర్వాత ఆమెకి బీపీ, షుగర్, థైరాయిడ్ అన్నీ స్టార్ట్ అయినాయి. ఎప్పటి నుంచి అంటే లైపోసెక్షన్ తర్వాతనే. అసలు లైపోసెక్షన్కి మామూలుగా మనం ఏమనుకుంటాం అంటే ఫ్యాట్ పోయింది, ఫ్యాట్ పోతే డిసీజెస్ కూడా తగ్గిపోవాలి అనుకుంటాం. సో ఆమెకి ఇంత ఫ్యాట్ ఉంది, మొత్తం సన్నగా అయిపోయింది, ఫ్యాట్ పోయింది కాబట్టి ఇంకా డిసీజెస్ ఉండకూడదు అనేది అపోహ. అసలు ఏం జరుగుతుంది, లైపోసెక్షన్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ వాళ్ళకి సర్టెన్ ఫ్యాట్ సెల్స్ ఉంటాయన్నమాట. కొన్ని 1 trillion 2 trillion ఫ్యాట్ సెల్స్ అనేవి ఉంటాయి. అవి మళ్ళీ పెరగవు, పుట్టుకతోనే డిసైడ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్స్కి ఎక్కువ బాడీ ఫ్యాట్ ఉంటుందన్నమాట. మనకు 2 రకాల ఫ్యాట్ ఉంటుంది, ఒకటి బెల్లీ ఫ్యాట్, ఒకటి బాడీ ఫ్యాట్. యూరోపియన్స్కి ఎక్కువ బాడీ ఫ్యాట్ ఉంటుంది, బెల్లీ ఫ్యాట్ తక్కువ ఉంటుంది. ఇండియన్స్కి, ఏషియన్స్కి అంతా బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఫ్యాట్ టిష్యూ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఈ రెండిట్లో ఏది డేంజరస్, ఏది లెస్ డేంజరస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు బాగా ఫ్యాట్ పెరుగుతున్నారు, పొట్ట పెరగట్లేదు కానీ బాడీ పెరుగుతుంది, దట్ ఈస్ హెల్దీ. అంటే హెల్దీ కాదు కంపేర్ టు బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ అనేది మోస్ట్ డేంజరస్ ఫ్యాట్ కంపేర్ టు బాడీ ఫ్యాట్. ఈ బాడీ ఫ్యాట్ ఒక పర్సన్ తింటున్నాడు, ఒక ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఒక ట్విన్స్ ఉన్నారు, ఒకడు లైపోసక్షన్ చేయించుకున్నాడు, రైట్, ఒకటి లైపోసక్షన్ చేయించుకోలేదు. లైపోసక్షన్ చేయించుకున్న వాడు తింటే ఇక్కడ ఫ్యాట్ టిష్యూ లేదు కాబట్టి అదంతా అబ్డామిన్లోకే వెళ్తుంది, బెల్లీ ఫ్యాట్ లాగే మారుతుంది. అదే ట్విన్ బాడీ ఫ్యాట్ ఉంది, బెల్లీ ఫ్యాట్ ఉంది, వాడు తింటే ఏంటంటే రెండింటికి వెళ్తుంది, బెల్లీకి వెళ్తుంది, బాడీకి వెళ్తుంది. సో ఇక్కడ ఏంటంటే హీ ఈజ్ లెస్ డేంజరస్. ఎప్పుడైతే లైపోసక్షన్ చేయించి మీ బాడీలో ఫ్యాట్ అంతా తీసేస్తారో అంటే మీరు తిన్నదంతా బెల్లీ ఫ్యాట్ లాగా మారుతుంది. బెల్లీ ఫ్యాట్ ఈజ్ మోర్ డేంజరస్. ఎప్పుడైతే మీ బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుందో అన్ని ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్, థైరాయిడ్, లేని ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి. సింపుల్. ఇద్దరు 100 kgs ఉన్నారు, ఒకటికి బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది, ఒకటికి బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంది. బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉన్నవాడికి సేఫ్,
బెల్లీ ఫ్యాట్ అంటే బాడీ ఫ్యాట్ మంచిది అని చెప్పాలి. కంపారిటివ్లీ ఇది గుడ్డి కంటే మెల్లబేలు. బెల్లీ ఫ్యాట్ అనేది గుడ్డి అనుకుంటే బాడీ ఫ్యాట్ అనేది మెల్ల. సో ఈమె చేసిన తప్పు ఏంటంటే లైపోసక్షన్ ద్వారా మొత్తం కట్ చేయించుకోవడం వల్ల బాడీ ఫ్యాట్ అంతా వెళ్ళిపోయింది. ఆ బాడీ ఫ్యాట్ వెళ్ళిపోవడం వల్ల ఆమె తిన్న ఫుడ్ అంతా బెల్లీలో డిపాజిట్ అయ్యి మొత్తం బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడీస్ అన్నీ డెవలప్ అయ్యాయి ఆమెకి. సో ఇది జరిగిందనమాట. సో ఓకే సార్, ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆవిడ ఉన్నారు, ఆవిడ మరి ఇప్పుడు లైపోసెక్షన్ చేయించుకుంది, తర్వాత మళ్ళీ హోమియోపతికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమెకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయిపోవడానికి ఛాన్స్ ఉందా? డెఫినెట్గా అండి. సో మనం ఏంటంటే ఫ్యాట్ సెల్ని ఎప్పుడు డిస్ట్రాయ్ చేయకూడదు, ఫ్యాట్ సెల్ని తీసేయకూడదు, ఫ్యాట్ సెల్ని ష్రింక్ చేయాలి. సో ఇంత నార్మల్గా ఒబేసిటీ లేని వాళ్ళకి ఫ్యాట్ సెల్ 1 సెంటీమీటర్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ అంటే 1 సెంటీమీటర్ అది మైక్రోమీటర్స్లో ఉంటుంది, 1 సెంటీమీటర్ ఉందనుకోండి. ఒబేసిటీ ఉన్న వాళ్ళ ఫ్యాట్ సెల్ 10 సెంటీమీటర్స్ ఇంత పెద్దగా ఉంటుంది. మనం ఏం చేయాలంటే దాంట్లో నుంచి హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఈ ఫిట్-ఇన్-6 ద్వారా మనం ఫ్యాట్ సెల్ని ష్రింక్ చేస్తాం, సన్నగా చేస్తాం అనమాట. సన్నగా అయ్యే ఫ్యాట్ సెల్ హెల్దీ కంపేర్ టు ఒకరు ఉన్నారు, ఒకరికి ఫ్యాట్ సెల్ చిన్నగా ఉంది, ఒకటి లావుగా ఉంది, ఒకటి 1 సెంటీమీటర్ 10 సెంటీమీటర్స్ ఉంది. 1 సెంటీమీటర్ ఉన్న ఫ్యాట్ సెల్ ఈజ్ హెల్దీ కంపేర్ టు 10 సెంటీమీటర్స్. ఎప్పుడైతే ఫ్యాట్ సెల్ సైజు పెరిగిపోతుందో అక్కడి నుంచి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అన్నీ రిలీజ్ అవుతాయి అనమాట. ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ వల్లనే పీసీఓడీస్ కానీ, థైరాయిడ్స్ కానీ, లేకపోతే ఒబేసిటీ కానీ, ఆల్రెడీ ఒబేసిటీ ఉంటుంది, బ్రెయిన్లో స్ట్రోక్స్ రావడము, హార్ట్ బ్లాక్స్ రావడము, మెన్లో అయితే సెక్షువల్ డిస్ఫంక్షన్ రావడము, మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ వచ్చి మన ఒబేసిటీ. ఒబేసిటీ అంటే ఏంటంటే ఫ్యాట్ సెల్ సైజ్ పెరిగిపోవడం, నంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ పెరగడం కాదు. సో స్మాల్ ఫ్యాట్ సెల్స్ ఆర్ హెల్దీ, లార్జ్ ఫ్యాట్ సెల్స్ ఆర్ అన్హెల్దీ. సో మనం ఏం చేస్తామంటే ఈ ఫ్యాట్ సెల్ సైజ్ తగ్గిస్తాం తప్పితే నంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ డిస్ట్రాయ్ చేయమన్నమాట. ఎప్పుడే కానీ నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ డిస్ట్రాయ్ చేయకూడదు. లైపోసక్షన్లో చేసేది ఏంటంటే అదే ఫ్యాట్ సెల్స్ని కట్ చేసి పడేస్తారు. 100 ఫ్యాట్ సెల్స్ ఉంటే 50 ఫ్యాట్ సెల్స్ని తీసి పడేస్తారు. దట్ ఈజ్ అన్హెల్దీ. ఫ్యాట్ సెల్స్ అనేవి మనకు ఎన్ని ఫ్యాట్ సెల్స్ ఉంటే అంత మంచిది మనకు. అంటే ఇప్పుడు హోమియోపతి ద్వారా మనం అన్ని క్యూర్ చేసేయచ్చు. రైట్, యా. సో ఓకే, ఇప్పుడు మీరు ఫిట్-ఇన్-6 ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు వెయిట్ లాస్ కి. సో అందులో ఈ లైపోసక్షన్ చేయించుకున్న వాళ్ళ కోసం ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు సార్? డెఫినెట్గా అండి. ఫస్ట్ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఈ నాలెడ్జ్ ఉండాలి. అసలు బెల్లీ ఫ్యాట్ అంటే ఏంటి, బాడీ ఫ్యాట్ అంటే ఏంటి, ఫ్యాట్ సెల్ సైజ్ అంటే ఏంటి, ఫ్యాట్ నంబర్ ఆఫ్ సెల్స్ మల్టిప్లికేషన్, మనం ఈ బేసిక్గా చెప్పిన తర్వాత వాళ్ళకే అర్థమైపోతుంది నేను చేసుకున్నది తప్పు అని. ఇప్పుడు వెళ్ళి ChatGPTలో చెక్ చేయడము, ఎవరైతే ఈ సైంటిస్టులు ఇంతవరకు ఏం చేస్తారంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వచ్చి ఇవన్నీ చేయించుకుంటారు. మనం ఎప్పుడైతే సైంటిఫిక్ నాలెడ్జ్ ఇస్తామో వీళ్ళు వెళ్ళి ఈ సైంటిఫిక్ వర్డ్స్తో సెర్చ్ చేస్తారు. ఈ సైంటిఫిక్ వర్డ్స్తో సెర్చ్ చేసిన వాళ్ళకి ఏంటంటే సైంటిస్టులే వస్తారు, దీనిపైన రీసెర్చ్ చేసిన వాళ్ళు. సో మీరు జనరల్ నాలెడ్జ్ పెట్టుకొని వెళ్ళారంటే మీరు రీసెర్చ్ చేస్తే అంతా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్సే, వాళ్ళ మాయలో పడి ఇవన్నీ చేయించుకుంటారు. ఎప్పుడైతే నా దగ్గరకు వస్తారో ఇంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఇవ్వడం వల్ల, ఈ సైంటిఫిక్ టర్మ్స్ అని సెర్చ్ చేయడం వల్ల వాళ్ళు సైన్స్ కాలమ్స్ చూడడం కానీ, లేకపోతే పబ్మెడ్లోకి వెళ్ళడం కానీ, లేకపోతే గూగుల్ స్కాలర్లోకి వెళ్ళి చాలా మంచి పేపర్స్ ఉన్నాయి నేను చెప్పిన నాలెడ్జ్ పైన అంతా వాళ్ళు తెలుసుకొని వస్తారనమాట వెయిట్ లాస్కి. వెయిట్ లాస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం చేసేది ష్రింక్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఫ్యాట్ని కట్ చేసి రిమూవ్ చేయడం కాదు, ష్రింక్ చేయాలి. ఎలా ష్రింక్ చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ మనము క్లాసెస్, మన ఫిట్-ఇన్-6లో 14 క్లాసెస్ ఉంటాయన్నమాట 6 monthsలో. ఫస్ట్ డైరెక్ట్ గా ట్రీట్మెంట్ కాకుండా వాళ్ళకి ఏంటి, వాళ్ళు చేసిన తప్పేంటి తెలియజేస్తారు ఆ క్లాసెస్ లో. ఫస్ట్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. చాలా మంది ఏమంటారంటే వెయిట్ లాస్ కావాలంటే విల్ పవర్ ఈజ్ ఇంపార్టెంట్. విల్ పవర్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. నేను రాసిన బుక్లో కూడా విల్ పవర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. సో నాలెడ్జ్ ఉంటే విల్ పవర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో మీకు కార్బోహైడ్రేట్స్ క్రేవింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే కావాల్సింది విల్ పవర్ కాదు, కావాల్సింది నాలెడ్జ్. కార్బోహైడ్రేట్ని తగ్గించి, క్యాలరీస్ తగ్గించి, స్టిల్ హంగర్ని తగ్గించుకోవడం, సెటైటీని పెంచుకోవడం ఎలా అనేది సైన్స్, ఇట్స్ నాట్ విల్ పవర్. మనం కరెక్ట్గా సైన్స్ని కనుక ఉపయోగించుకుంటే వెయిట్ లాస్ అనేది వెయిట్ గెయిన్ కంటే చాలా ఈజీ. 100 kg వెయిట్ గెయిన్ కావాలంటే ఏంటి, మీరు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, మిడ్-నైట్ 10 సార్లు తినాలి. వెయిట్ గెయిన్ కావాలి అంటే ఇంతకంటే ఈజీ, ఇది కూడా చేయనవసరం లేదు. కాబట్టి సైంటిఫిక్గా చేయాలి. మన ప్రోగ్రాంలో వచ్చే వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ మీ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత వెయిట్ గెయిన్ కంటే వెయిట్ లాస్ సింపుల్ సార్, వెయిట్ గెయినే కష్టం సార్ అంటారనమాట. సో ఎందుకు అలా అంటారంటే ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ అని మనం ఇస్తాం కాబట్టి, సైంటిఫిక్గా చేస్తాం కాబట్టి అక్కడ విల్ పవర్కి రోల్ లేదు. విల్ పవర్ కంటే సైన్స్ అనేది ఇంపార్టెంట్. సైన్స్ ద్వారా మనం హంగర్ తగ్గించచ్చు, సెటైటీ పెంచవచ్చు విత్ లో క్యాలరీస్ అనమాట. దట్ ఈస్ వెయిట్ లాస్.
ఓకే, నైస్ సార్. అంటే ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా, నార్మల్గా లైపోసెక్షన్ చేయించుకొని లేని ప్రాబ్లమ్స్ కూడా కొని తెచ్చుకొని ఇక నా జీవితం అయిపోయింది అని బాధపడుతున్న వాళ్ళకి మనకి ఫిట్ ఇన్ 6లో మాత్రం అసలు చాలా మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు సార్ అయితే. సో ఎవరైనా అలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటే ఇప్పుడే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వారికి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.